Praise the Lord. Greet you all in Jesus' name. Today's LFM daily promise for you all. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 15వ వచనం. Acts of Apostles chapter 22 verse 15 is today's daily promise. నీవు కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివయ్యుదువు. Amen. One of the most powerful promises today God is giving you all. సకల మనుషుల ఎదుట సాక్షిగా ఉండు అన్న ఈ గొప్ప వాగ్దానమును మనందరికీ దేవుడిస్తా ఉన్నాడు. అన్యజనులైనా యేసయ్య నామము ఎరిగిన వారైనా ఎరగని వారైనా కూడా వారందరి ముందు నీ జీవితంలో గొప్ప కార్యములు చేసి సాక్షి బిడ్డగా నిలబెట్టబోతా ఉన్నాడు. సాక్ష్యం అంటే ఏంటో తెలుసా? ద మీనింగ్ ఆఫ్ టెస్టిమోనీ ఈజ్ ద రీజన్ ఫర్ మై బ్లెస్సింగ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. సాక్షి బిడ్డ అంటే యేసయ్య ద్వారా ఆశీర్వదించబడిన వాళ్ళని సాక్షులు అంటారు. ఇక్కడ దేవుడు ఏమంటా ఉన్నాడంటే, ఈరోజు నీ ప్రతి ప్రార్థనా విన్నపాన్ని, నీ ప్రతి సమస్యను కూడా సాక్ష్యముగా మార్చి సకల జనుల ఎదుట ఆయన సాక్షి బిడ్డగా నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంత గొప్ప వాగ్దానాన్ని విశ్వాసముతో మీరు పొందుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసు నామములో తండ్రి పరిశుద్ధాత్మనానికి వేలాది వందనాలు. సకల జనుల ఎదుట మీరు సాక్షులుగా ఉందురు అన్నని గొప్ప మాటను బట్టి మీకు వెళ్ళాలి. ఎవరైతే విశ్వాసముతో వాగ్దానము పొందుకుంటున్నారో వాళ్ళందరినీ ప్రభు ఆ సమస్యల నుంచి విడిపించి వారి ప్రార్థన విన్నపములకు సమాధానము దయచేసి సకల జనుల ఎదుట సాక్షి బిడలుగా నిలబెట్టి నీవే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామంలో ప్రార్థించి నీ బిడలకి వాగ్దానం విడుదల చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హ్యాపీ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.